హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. కన్నప్ప ఎప్పుడు ఎప్పుడు చెప్పండి 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 అని చాలా ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్న మనకి ఇవాళ అయితే కొద్ది రిలీఫ్ దొరికింది. సినిమా అయితే ఎట్టకేలకు రిలీజ్ అయిపోయిందనమాట. అంటే భారీ అంచనాలు ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే ఒక పక్క ప్రభాస్ గారు ఉన్నారు, గెస్ట్ వాళ్ళు ఉన్నారు. అది గెస్ట్ వాళ్ళు అంటే వచ్చి వెళ్ళిపోతారా లేకపోతే కొద్దిసేపు ఉంటారా అదో కన్ఫ్యూజన్. ఒక పక్క మోహన్ లాల్ గారు దించారు, ఒక పక్క అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ పేరు, ఒక పక్క మోహన్ బాబు గారు, ఒక పక్క మంచు విష్ణు గారు, చాలామంది భారీ కాస్టింగ్ అయితే ఉందన్నమాట. ప్రీతి ముకుందన్ ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అంచనాలేమో ఓ రేంజ్లో ఉన్నాయి. మొన్న మచ్చరవి గారి సినిమాలో అయితే ఏంటండి ఫస్ట్ హాఫ్ అలా ఉంది, ఏంటి ఇంత గొప్ప సినిమా తీసేశారు, అది ఇది ఇచ్చేస్తా అంటే నాకైతే మెంట్లో వచ్చి ఏంటరా ట్రైలర్లో నాకు అంత కనపడలేదు, వీళ్ళేమో ఇంత రేంజ్లో చెప్తున్నారు, ఏదో ఉంటుంది సినిమాలో. నేను కూడా కొంచెం వెయిట్ చేస్తున్నా. అంటే ఇంకోటి అండి, హానెస్ట్గా మంచు విష్ణు గారికి మంచి హిట్ పడాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరని. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించినా కూడా మళ్ళీ వచ్చి సినిమాల్లోకే పెడతారు. అది ఫ్లాప్ అవునా హిట్ అవునా ఏదైనా దీని మీదే కొంచెం డిపెండ్ అవుతారు, ఎంత కాలేజ్ ఉన్నా కూడా. కాబట్టి వాళ్ళు హిట్ పడాలి, ఎందుకంటే ప్యాషన్తో తీస్తున్నారు. హీ ఆల్సో నీడ్ ఏ బ్రేక్ అండి. పాపం హానెస్ట్గా ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు బ్రేక్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. మొత్తానికి అయితే సినిమా చూసా. సినిమాలో ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందండి ఈ రివ్యూ వరకు. ఎందుకంటే ఫస్ట్ మన నెగిటివ్ మాడితే ఏమైపోతుందంటే ఈ ట్రోలింగ్ కేటగిరీ కింద లేకపోతే నెగిటివ్ కామెంట్ కేటగిరీ కింద వెళ్ళకూడదు. ఎందుకంటే మనం హానెస్ట్గా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ పాజిటివ్స్ గురించి ఫస్ట్ చెప్తాను, మళ్ళీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ చెప్పాలంటే అండి, ఓకే లెట్స్ టేక్ ద మెయిన్ గై ఫస్ట్. మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ 1 అవర్లో చాలా బాగుందండి. ఐ థింక్ ఇన్ హిస్ కెరీర్ దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఒప్పుకుంటున్నా. హీ డిడ్ ఏ గుడ్ జాబ్ అండి లాస్ట్ 1 అవర్. మిగతా పర్ఫార్మెన్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. లాస్ట్ 1 అవర్ మాత్రం ఐ లైక్ ఇట్ అండి. లైక్ ఒక ఎమోషనల్ సీన్స్ నాకు కూడా అనిపించింది, అరే విష్ణు చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్లో చూస్తాం మనం, విష్ణు మర్చిపోతాం కొద్దిసేపటికి, ఆ క్యారెక్టర్లో చూస్తాం. అంతవరకైతే తను సక్సీడ్ అయ్యాడని చెప్పాలి. లాస్ట్ 1 అవర్ చాలా బాగా నచ్చింది. ప్రభాస్ గారి ఇంట్రో నుంచి సినిమా ఎండింగ్ వరకు చాలా బాగా అనిపించిందండి. ఫ్లాస్ ఉన్నాయి, ఫ్లాస్ అనేది ఎత్తికాల్సిన అవసరం లేదు, ఫ్లాస్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ సినిమా అయితే చాలా ఎంగేజింగ్ ఉంది. లాస్ట్ 1 అవర్ ప్రభాస్ ఎంట్రీ నుంచి ఈవెన్ క్లైమాక్స్ షాట్ వరకు తల తిప్పమన్నమాట. అంటే చూస్తాం, అరే ఏందో జరుగుతుంది ఏంటిది అంటే ఒక ఇంట్రెస్ట్గానే మూవీ వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న విఎఫ్ఎక్స్ ఇష్యూస్ కానీ మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, అదంతా పక్కన పెడితే మూవీ అయితే చాలా ఎంగేజింగ్ ఉంది. లాస్ట్ 1 అవర్ అయితే ఖచ్చితంగా మీరు కొంచెం ఇష్టపడతారని అనుకుంటున్నా. మోహన్ లాల్ గారు వచ్చే సీన్ కానీ ఎపిసోడ్, మోహన్ బాబు గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలండి. హీజ్ ఏ లెజెండరీ యాక్టర్, నో డౌట్. మంచి క్యారెక్టర్స్ ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తారో మనం చెప్పుకోవాల్సిన అవసరం అందరికీ తెలిసిందే. ఆయన ఇచ్చిన క్యారెక్టర్ అయితే ఆయన ఎరగొట్టేశాడు. కొంచెం ఎక్కువ చేశారని లేదు, తక్కువ చేశారని లేదు, చాలా పర్ఫెక్ట్గా నీట్గా హోందాగా ఆ క్యారెక్టర్ తగ్గట్టు చాలా డిగ్నిఫైడ్గా చేశాడండి. చాలా బాగుంది క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ వరకు మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, చేశాడు. ఇంకా అక్షయ్ కుమార్ గారికి యాక్టింగ్ అంటే చాలా సెటిల్డ్ యాక్టింగ్ అండి. సూపర్బ్ అని చెప్పలేము, అలాగని ఐలేకి చెప్పలేము. కానీ తన సెటిల్డ్ యాక్టింగ్లో వాళ్ళిద్దరు పేరు శివపార్వతులుగా అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు చేశారు. కానీ వాళ్ళ యాక్టింగ్ వరకు బాగానే ఉంది. మోహన్ లాల్ గారిది ఒక కేమియో లాగా చాలా చిన్నగా ఉంటుంది, బాగానే ఉంది ఎపిసోడ్. ఫ్లాస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంతవరకు బాగానే ఉంది. ఆ హోల్ సీక్వెన్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ గారి నుంచి మాట్లాడుకోవాలండి. ఒక క్రిస్టియన్ అయ్యండి ఒక హిందూ భక్తిరస చిత్రానికి ఈ రేంజ్లో మ్యూజిక్ ఇవ్వడం అనేది నిజంగా మనం అందరూ అప్రిషియేట్ చేయాలండి. చాలా పాజిటివ్గా అసలు లాస్ట్ శివ శివ శంకర సాంగ్ అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఆ సాంగ్ అసలు సింగర్ పాడిన వాయిస్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ ట్యూన్ కానీ, విజువల్స్ కానీ, విష్ణు గారు చేసిన యాక్టింగ్ కానీ అసలు చాలా బాగా కుదిరాయి. ఆ సాంగ్ వరకు అయితే ఎక్సలెంట్ విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది. ఐ థింక్ క్రాఫ్ట్ అంతా ఆ సాంగ్ వరకు చాలా బెస్ట్ జాబే చేసిందని అనుకోవాలి. ఇకపోతే ప్రభాస్ గారు ఈ సినిమాకి ఎంత వాల్యూ అడిషనో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. యాక్టింగ్ కూడా తీసేశాడు, చాలా సెటిల్డ్ యాక్టింగ్ ఉందండి. ఒక మంచి క్యారెక్టర్ కూడా బాగుంది, క్యారెక్టర్ ఆర్క్. ఆ క్యారెక్టర్ వచ్చి ప్రతి ఒక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అందరితో ఇంటరాక్షన్ ఒకసారి ఎలా చూపించారు. మూవీలో మెయిన్ హైలైట్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్లో విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే తీసేశాడు. అసలు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ సీన్లో ఉన్న మోహన్ బాబు గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా ఈ సీన్కి చాలా బాగా ఎలివేట్ అయింది. ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు. ఆ సినిమాకి మెయిన్ హార్ట్ అండ్ సోల్ ఆ సీన్ అనమాట. ఆ సీన్ బాగా వచ్చిందని చెప్పుకోవాలి. విఎఫ్ఎక్స్ కూడా కొంచెం బాగానే అనిపించింది, టాప్ నాచ్ కాదు కానీ వాళ్ళు ఇచ్చిన విఎఫ్ఎక్స్కి అంటే అరే ఏంట్రా ఇలా ఉంది అనేలాగా లేకుండా బాగానే మేనేజ్ చేసుకున్నారు. ఇక లీడ్ యాక్టర్స్ ప్రీతి ముకుందన్ అండి, తనైతే షీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క సీన్లో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా తన యాక్టింగ్ చాలా మెచ్యూర్డ్గా చేసింది, చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ షీఈస్ లుకింగ్ టూ గుడ్ ఆల్సో, అండ్ షీఈస్ లుకింగ్ సో ఫెమినైన్ అండి. ఒక అమ్మాయిలాగే కనిపిస్తుంది. ఎలా అంటే కొంచెం
ఈ మధ్య కొంతమంది హీరోయిన్స్ షోల్డర్స్ బైసెప్స్ అంతా పెంచేసి చూస్తాను ఆ తడాకని ఒక మ్యాస్కులినిటీతో లేకుండా ఒక అమ్మాయిలాగే స్క్రీన్ మీద కనిపించింది, చూడడానికి చాలా బాగా అనిపించింది. కాకపోతే స్టోరీ కూడా అండి విష్ణు గారిని అప్రిషియేట్ చేయాలని అనుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ గారు డేట్స్ ఇస్తానని ఒప్పుకున్నందుకు చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ ఎక్కడ మనకి హిస్టరీలో అంతా రాసిండ్రు, ఆ రుద్ర అనే క్యారెక్టర్ వస్తుంది, ఇవన్నీ చేసుకున్న క్రియేషన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకున్నారు. ఎవరెవరైతే లీడ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎలాగ వాడుకోవాలో చాలా యాక్చువల్లీ స్మార్ట్ మూవ్ అని చెప్పుకోవాలి. ఉన్న వాటితో మనం ఎలా సినిమా తీయాలి అనే వాటిలో చాలా స్మార్ట్ మూవ్, చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకుని తీసినట్టయింది. అదే అండి, మూవీ చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, ఆ లాస్ట్ 1 hour బాగుంటుంది. ఇకపోతే ఫ్లాస్ గురించి, నెగిటివ్ గురించి చెప్పుకుందాం క్లియర్గా. ఫస్ట్ అండి, సినిమా మొత్తం ఆ గ్రీన్ ఫీల్డ్స్లోనే తిరుగుతూ ఉంటుందండి. ఆ న్యూజిలాండ్ ఇవంతా చూసేసాం ట్రైలర్లో అంతా. ఎలా అనిపిస్తుంది అంటే ఈ తెగ అంటారు, లేదా ఇంకొక తెగ అంటే అదే అండి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా సపరేట్. ఇప్పుడు వీళ్ళంతా ఒక తెగ అనమాట, ఫారెస్ట్ పీపుల్ లాగా. అట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటారు. ప్రతి ఒక్క గ్రూపు అదే గడ్డిలోనే ఉంటారండి, అదే ఆ గ్రీన్ గడ్డిలోనే ఉంటారు. అంతా ఆ సినిమా అంతా గడ్డిలోనే దొలాడుకున్నట్టు ఉంటుంది, అంతా అక్కడే ఉంటుంది. ఎన్ని సీన్లు చూపించినా మోహన్ లాల్ గారి సీను ఆ గడ్డిలోనే ఆడే కనిపిస్తుంది, ఆ సాంగు అదే ఆ గడ్డిలోనే, ప్రీతి ముఖందంతో రొమాంటిక్ సాంగ్స్ అదే ఆ గడ్డి అంతా న్యూజిలాండ్ అదే. దాన్ని బాగా అని చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే అంటే ఇట్స్ స్మార్ట్ మూవ్. ఎలా అంటే కోట్లు పోసి VFX ఖర్చు పెట్టుకుని ఇట్స్ స్మార్ట్ మూవ్. కానీ మనం చూసినప్పుడు కొంచెం గమనిస్తే అర్థమవుతుందండి, లేదు ఏదో మామూలుగా సినిమా చూస్తే మనకు అర్థం కాకపోవచ్చు, ఏం ట్రైల్ ఉందని అనిపించింది. కొన్ని చోట్ల VFX కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అండి, కొన్ని చోట్ల ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ఆబ్వియస్లీ అండి బడ్జెట్ ఇష్యూస్ చెప్పడం చాలా ఈజీ, పాపం వాళ్ళకి ఖర్చు ఉంటుంది. ఈ విలన్ కానీ లేకపోతే కొంతమంది విలన్ పక్కన ఉండే వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళ తెగలో కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు, పర్ఫార్మెన్స్ చాలా వర్స్ట్గా ఉందండి కొంతమందిది. చూస్తే నాకు బాధేసింది, ఏంటిది ఏ కాలం. ఒక పక్క సందీప్ రెడ్డి వంగ యానిమల్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెట్ చేస్తున్నాడు క్వాలిటీ ఆఫ్ క్రాఫ్ట్లో, ఆ రేంజ్కి మన సినిమా వెళ్ళిపోతా ఉంటే ఇంకా ఎలా ఉందంటే ఒక పాత సినిమాలో ఏయ్ కన్నప్ప నిన్ను చంపేస్తారా ఈ టైపు కామెడీ అంతా పెట్టి ఆ అరుపులు ఎట్లా ఉంటుందంటే, ఒక సీన్ ఉందండి తెగల మధ్య జరిగే డిస్కషన్ ఉంటుందన్నమాట, ఒక కొట్లాట్లా గొడవ వస్తుంది, అంతా డిఫరెంట్ తెగల మధ్య గొడవ అనమాట. లిటరలీ అండి, ఐఎమ్ సారీ టు సే దిస్, ఒక కాలేజ్లో ఏదైనా యాన్యువల్ ఫంక్షన్కో లేకపోతే ఇంకేదన్నా లాస్ట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తారు కదా, అలాంటి ఫంక్షన్కి కాలేజ్ స్కిట్ వేస్తారు కదా, సేమ్ అలాగే అనిపించిందండి. ఆ డైరెక్షన్ కానీ ఆ డైలాగ్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్, ఆ యాక్టింగ్ ఒక స్కిట్ లాగా ఒక జాతర లాగా అనిపించింది నాకు. ఆ క్లైమాక్స్ 1 hourలో ఏదైతే ఆ కేర్ తీసుకున్నారో అదే కేర్ సినిమా మొత్తం తీసుకుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ వే బెటర్. అక్కడైతే నాకు చాలా బాధేసింది. అసలు కొన్ని సీన్స్ చూస్తే నాకు ఏంటిది చాలా సబ్స్టాండర్డ్గా అక్కడెక్కడే తిరుక్కుంటూ ఉంటుంది. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇవన్నీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల కనిపిస్తూ ఉంటాయండి క్లియర్గా. ఎందుకంటే అఫ్ కోర్స్ వాళ్ళకున్న లిమిటేషన్స్ వాళ్ళకి, కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నా, ఆ తెగలు కూడా జనాలు చాలా తక్కువే ఉంటారు. లైక్ కొద్దిమంది జనాలతోనే మేనేజ్ చేసినట్టు అక్కడక్కడ జనాలు నిలబడుకుంటారు, ఎక్కువ మంది ఉన్నట్టు కనిపించాలని. అండ్ ఇంకోటి అండి, ట్రైలర్లో ఇంగ్లీష్ మెన్ వస్తూ ఉంటారు, నాకు అదే అర్థం కాలేదు. ఈ సినిమాలో ఇంగ్లీష్ మెన్ ఎలా ఎంటర్ ఇచ్చారు, వైట్ గైస్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనుకున్నా. కొంచెం స్మార్ట్గా మేనేజ్ చేసి ఎలా చేశారంటే ఆ సీక్వెన్స్ అంతా కొంచెం నైట్లో జరిగినట్టు చేసి వాళ్ళ ఫేస్లో కనిపించకుండా చేసినట్టున్నారు. నాకు తెలిసి అక్కడ ఏమైందంటే ఇండియా నుంచి మొత్తం జూనియర్ ఆర్టిస్ట్ని పిలుచుకెళ్ళాలంటే బడ్జెట్ అవి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అక్కడున్న లోకల్ అని పిలుచుకున్నట్టున్నారు. సీన్ నైట్ టైం జరిగినట్టుగా పిక్చర్ చేసి వాళ్ళ మొహాలు అవి కనిపించకుండా ఏదో మేనేజ్ చేశారనమాట. ఓవరాల్గా చెప్పాలంటే అండి, క్రాఫ్ట్లో అయితే దిస్ ఇస్ నాట్ ఎ గ్రేట్ సినిమా అండి. ఈవెన్ ఆ లాస్ట్ 1 hourలో కూడా ఫ్లాస్ కానీ నేను ఎత్తుకుంటూ రాస్తే ఒక బుక్ రాయగలుగుతా. ఈ సినిమాలో ఈ సీన్లో ఫ్లా ఉంది, ఈ సీన్లో ఫ్లా ఉంది, ఇక్కడ కంటిన్యూటీ మిస్టేక్ ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చాలా ఉన్నాయి మిస్టేక్స్. ఇంకొక సీన్ అయితే బాహుబలిలో ఏదైతే తమన్నాకి ప్రభాస్కి ఉంటుంది సీన్ చూసారా, ఆ సీన్ సేమ్ అట్లాగే తీసుకున్నట్టు అనిపించింది. ఇంకొక సీన్ మగధీరాలో కాజల్కి రామ్ చరణ్ గారికి బాణం కొట్టే సీన్ ఉంది చూసారా, ఆ సీన్ అలాగే బ్లేటెంట్గా తీసుకున్నట్టు అనిపించినా చూడడానికి అయితే బాగానే ఉన్నాయి సీన్స్ స్క్రీన్ మీద. ఫైట్స్ అయితే నాకేం అంత అనిపించలేదండి, అక్కడెక్కడైనా కొన్ని బాగున్నాయి ఫైట్స్ ఉన్నాయేమో కానీ చాలా వరకు ఇంకా ఇంప్రూవ్ చేసి ఉండాలి. ఇకపోతే విలన్ క్యారెక్టర్ అండి, అసలు ఇంతకుముందు కూడా చాలా రివ్యూస్ చెప్పాను, ఎందుకు ఆ వాయిస్ ఆర్టిస్ట్ని పెట్టి ఒక గంభీరమైన వాయిస్ పెట్టేస్తారు విలన్కి. ఈ వాయిస్లో ఉన్న అగ్రెషన్ ఫేస్లో పలకదు, వాయిస్లో ఉన్న లో ఫేస్లో పలకదు, ఆ లిప్ సింక్ పర్ఫెక్ట్గా సింక్ అవ్వదు. లైక్ కొన్ని సీన్స్లో ఎలా అనిపిస్తుందంటే రూపాయి యాక్టింగ్కి 10 రూపాయలు యాక్టింగ్ చేస్తారు, అని నడుచుకుంటా. ఎప్పుడు జమానా కాలం సినిమాలు అవన్నీ అట్లా అరిచేది లౌడ్ వాయిస్తో చెప్పడము. ఇకపోతే మేకప్ అండి, మేకప్ అన్ని క్యారెక్టర్స్కి బాగానే అనిపించాయి. అంటే ఇప్పుడు బోయేవాడు కాబట్టి చాలా వరకు లెదర్ యూస్ చేసినట్టు అనిపించింది, ఎందుకంటే వాళ్ళు యానిమల్స్ని కొట్టి ఆ స్కిన్తో లెదర్ చేస్తారు కాబట్టి ఆడ వరకు ఓకే. సారీ టు సే దిస్ అండి, మోహన్ లాల్ గారి గెటప్ మాత్రం
నాకు అస్సలు నచ్చలేదండి. చాలా దారుణంగా ఉంది. ఏంటి ఆ గెటప్ ఏంటి? ఆ ఫేస్ మీద మార్క్స్ ఏంటి? ఎవరు ఆ మేకప్ డిజైనర్ ఎవరు? ఆ మహాత్ముడు ఎవరు? కనీసం మీకు అనిపించలేదా? ఏంటిది? నాకు ఆ ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు అనిపించింది. ఆ టీజర్‌లో చూసినప్పుడు అనిపించింది. సినిమాలో చూసినప్పుడు అలాగే ఉంది. ఏంటి ఆ గెటప్? మొత్తం ఆ బోయే వాళ్ళంతా ఒకేలాంటి గెటప్. అదే లెదర్ యూజ్ చేశారు. ద్వాపర యుగంలో ఒక సీన్ ఉంది. ద్వాపర యుగంలో సీన్‌లో కూడా ఈ బోయే వాళ్ళ గెటప్ లాగే అనిపిస్తుంది. అదే లెదర్ అదేనా? కొత్తగా ఏం క్రియేట్ చేయరా? ఒక సీన్ అయితే అవెంజర్స్ సినిమాలో ఎలాగైతే సూపర్ హీరోస్ రౌండ్‌గా నిలబడుకుంటారు చూసారా? ఒక రౌండ్ షాట్ ఉంటది. సేమ్ అదే షాట్ దింపినట్టే అనిపించింది. ఈ డిపార్ట్మెంట్స్‌లో ఇష్యూస్ ఉన్నా కూడా సినిమా చూసేటప్పుడు ఎంగేజింగ్‌గానే అనిపించింది నాకు. ఎలా అంటే ఏంట్రా ఈ సినిమా లేసి వెళ్ళిపోదాం అని ఎక్కడ అనిపించలే. ఈవెన్ ఫస్ట్ హాఫ్ కూడా. అంటే కూర్చొని అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా! స్టోరీ ఏందో మనకు తెలీదు. ఏం చెప్పాలో చూస్తున్నారని ఆ క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతానే వచ్చిందండి. పర్వాలేదు అనిపించింది. సీన్స్ అంత వెల్‌గా డెవలప్ చేయకపోయినా అక్కడ వరకు ఎంగేజింగ్‌గానే అనిపించింది. సినిమా మొత్తం చూడొచ్చు. క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పర్ఫార్మెన్స్ అది ఇది కొంచెం బాగుంది. విజువల్‌గా చూడడానికి అరే ఎంత బాగుంది అని కనెక్ట్ అయ్యేలాగే ఉందండి. సినిమా మీరు కూడా వెళ్ళండి, చూడండి. ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్స్‌లో చెప్పండి. మనం కామెంట్స్‌లో డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొంచెం ఛానల్ కూడా ఎక్కువ మందికి కనిపిస్తూ ఉంటది. కొంచెం ఛానల్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. టిల్ దెన్ గుడ్ బై.